హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీనాశెట్టిని, పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసం వారి అబ్బాయిని. ఈరోజు తారీఖు కనుక చూసుకుంటే 27వ తారీఖు శుక్రవారం, ఫిబ్రవరి నెల 2026. ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్కి అయితే దగ్గరగా 60,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఒక 400-500 అటు ఇటుగా 60,000 బస్తాలు అయితే రావడం జరిగింది. మరి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రేపైతే శనివారం, ఎల్లుండి ఆదివారం 2 రోజులు గుంటూరు మిర్చి మార్కెట్కి సెలవు. ఈరోజు శుక్రవారం మనం అనుకున్నదే. మరి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు మిర్చి మార్కెట్లకి కొన్ని రకాలకి, గత వారం ఉన్న మిర్చి మార్కెట్లకి కొన్ని రకాలకైతే చాలా తేడా అయితే ఉంది. ఆ తేడా ఏమిటి ఏందో మీరు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ తేజ కనుక చూసుకుంటే తేజ 12,000, 12,500 నుంచి మొదలై 18,000 హైయెస్ట్ రేట్ మార్కెట్ నడుస్తుంది. ఎక్కడన్నా ఒక చోట పడితే 18,200, 18,300 తేజ మార్కెట్. మరి టెస్లా త్రిబుల్ వన్ కనుక చూసుకుంటే ఇది 13,000 నుంచి 18,500 హైయెస్ట్ రేట్ మార్కెట్ నడుస్తుంది టెస్లా త్రిబుల్ వన్. మరి షార్కోన్ కనుక చూసుకుంటే షార్కోన్ 11,000 నుంచి 17,000 వరకు షార్కోన్ నడుస్తుంది. మరి రోమీ 26 కనుక చూసుకుంటే రోమీ 26, షార్కోన్, ఆర్మరు ఈ మూడు కూడా కుడేడంగా ఒక 200-300 రేటు తేడాతో అయితే మూడు సమానంగా ఒకటే రేటు నడుస్తుంది. రోమీ 26 కానీ, షార్కోన్ కానీ, ఆర్మర్ కానీ ఈ మూడు రకాలు 11,000 నుంచి 17,000 వరకు, ఒక 100 అటు ఇటుగా మూడు సమానంగా ఒకే రేట్ నడుస్తుంది. రోమీ 26, షార్కోన్, ఆర్మర్. మరి క్లాసిక్ కనుక చూసుకుంటే క్లాసిక్ డిఫరెంట్, ఈ మూడింటికి సంబంధం లేదు. క్లాసిక్ టెస్లా త్రిబుల్ వన్తో పాటే 13,000 నుంచి హైయెస్ట్ రేటు 18,500. జనరల్ మార్కెట్ అయితే 18,000 అనుకోవచ్చు. ఎక్కడన్నా ఒక చోట 18,500 మార్కెట్ అయితే క్లాసిక్ నడుస్తుంది. ఇంతకుముందు క్లాసిక్, ఆర్మరు గతంలో కనుక చూసుకుంటే ఒక 200-300 తేడాతో సమానంగా ఉండేది. కానీ ఆర్మర్ కంటే క్లాసిక్ ఒక 1,000 రూపాయలు పెచ్చు అయితే నడుస్తుంది. ఆ కారణం కూడా ఉంది పెచ్చు రావడానికి. క్లాసిక్ రేటు పెచ్చు నడవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం అయితే నేను మీకు ఈ వీడియోలో చెబుతాను, చివరి వరకు పూర్తిగా చూడండి. మరి మనం 341 మార్కెట్ కనుక చూసుకుంటే 341 వచ్చేసరికి 14,000, 15,000 నుంచి 14,000, 15,000 నుంచి జనరల్ మార్కెట్ 21,000 నడుస్తుంది. ఎక్కడన్నా ఒక చోట పడితే 21,500 341. మరి అదే నెంబర్ 5 కనుక చూసుకుంటే నెంబర్ 5 వచ్చేసరికి 22,000 మార్కెట్ నడుస్తుంది. 16,000 నుంచి 22,000. ఇక్కడ 341 గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం. 341లో దేశవాళీ క్వాలిటీ ఉంటుంది, భద్రాచలం క్వాలిటీ ఉంటుంది. దేశవాళీ క్వాలిటీకి, భద్రాచలం క్వాలిటీకి తక్కువలో తక్కువ 1,500 నుంచి 2,000 మధ్యలో కాయల నాణ్యతను బట్టి రేట్ నడుస్తుంది. దేశవాళీ క్వాలిటీ అయితే 21,500. భద్రాచలం క్వాలిటీ కనుక చూసుకుంటే 20,000, ఒక 200 అటు ఇటుగా కాయల నాణ్యతను బట్టి. మరి మనం నెంబర్ 5 రేట్ చెప్పుకున్నాం. 16,000 నుంచి 22,000, 22,500 నెంబర్ 5. మరి బంగారం కనుక చూసుకుంటే బంగారం 12,000 నుంచి 12,000, 12,500 నుంచి 19,000 నడుస్తుంది బంగారం. బంగారం రేట్ అయితే కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అంతకుముందు 23,000, 24,000. అంటే 341 నెంబర్ 5 కూడా 25,000, 26,000 అమ్మింది అనుకోండి. కాకపోతే మరి ఎక్కువ తగ్గిందనేసి అయితే అనిపిస్తుంది బంగారానికి. మరి చూడాలా. ఇదైతే హైయెస్ట్ రేటు 19,000 పడుతుంది. మరి బుల్లెట్ కనుక చూసుకుంటే బుల్లెట్కి బంగారానికి 1,500 నుంచి 2,000 అయితే రేటు తేడా ఉందని చెప్పుకోవచ్చు. బుల్లెట్ 22,500, 17,000, 18,000 కానించి బుల్లెట్ 22,500. ఇంతకుముందు బంగారం, బుల్లెట్ రెండు సమానంగా నడిచాయి. కానీ ఈరోజు బంగారం మీద బుల్లెట్ అయితే ఒక 1,500 పెచ్చు మార్కెట్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. బుల్లెట్ హైయెస్ట్ రేటు 22,500, 17,000 నుంచి. గుంటూరు మిర్చి మార్కెట్లో ఒకటేనండి, బస్తాలు ఈ వారం తగ్గుముఖం పట్టాయి. మనం గత వారం కనుక చూసుకుంటే దగ్గర మిర్చి యార్డ్కే 1,10,000, 90,000 నుంచి 1,10,000 వరకు ఒకరోజు ఒక 10,000 అటు ఇటుగా వచ్చినాయి.
ఈ వారం కనుక చూసుకుంటే తగ్గినాయి. మిర్చి బస్తాలు రావడం తగ్గినాయి. 60,000 కానించి 70,000, ఒక దశలో 80,000, 75,000, ఈరోజైతే 60,000. మరి సోమవారం ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే రేపు శని ఆది మనం సెలవు చెప్పుకున్నాం. శని ఆది సెలవు కారణంగా కూడా శుక్రవారం కొద్దిగా తక్కువ రావడానికి అవకాశం ఉంది అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వానము బట్టి మొన్న 2 రోజులైతే కొద్దిగా జల్లు పట్టడం జరిగింది. ఆ ప్రభావం కూడా చూపించిందేమో అని చెప్పుకోవచ్చు ఈరోజు. ఈ ప్రభావం రేపు సోమవారానికి ఏమాత్రం ఉంటుంది, ఎన్ని బస్తాలు వస్తాయి, రేట్ అసలు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం ఒక సస్పెన్స్గా అయితే చెప్పుకోవచ్చు. మరి బ్యాడీ రకం కనుక 355 మార్కెట్ కనుక చూసుకుంటే ఇది హైయెస్ట్ రేటు 22,500, 15,000, 16,000 నుంచి 355 22,500. మరి 5531 మరొక బ్యాడీ రకం కనుక చూసుకుంటే ఇది హైయెస్ట్ రేటు 20,000 నడుస్తుంది. 14,000 నుంచి 20,000. 5531 14,000 నుంచి 20,000. ఇంతకుముందు 355 5531 గత నెలలో అయితే రెండు ఒకే రేట్ నడిచింది. 25,000, 26,000, 24,000 అట్లా ఎక్కడా కూడా ₹1 కూడా రేటు తేడా రెండు సమానంగా నడిచినాయి. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే గత 4-5 రోజుల నుంచి కూడా 5531 మీద 355 క్వాలిటీని బట్టి, నాణ్యతను బట్టి ₹1,000 నుంచి ₹2,000 అయితే మార్కెట్ అయితే తేడా నడుస్తుంది. మరి 2043 కనుక చూసుకుంటే ఇది హైయెస్ట్ రేటు 30,000. గత వారంలో ఈ 2043 35,000, 36,000, 34,000 నడిచింది. కానీ ఈరోజు కనుక చూసుకుంటే 2043 30,000 మార్కెట్ నడుస్తుంది. ఇది లీస్ట్ రేట్ వచ్చేసరికి 24,000 నుంచి 30,000 వరకు 2043 అయితే మనం చెప్పుకోవచ్చు. ఈడ మనం ముఖ్యంగా 273 కుబేరా గురించి మనం చెప్పుకోవాలండి. మార్కెట్లో గత 2 నెలల నుంచి కూడా ఎన్నో రకాల రేట్లు పెరుగుతున్నాయి, ఎన్నో రకాల రేట్లు తగ్గుతున్నాయి. 4,000 పెరిగిన రకాలు ఉన్నాయి, 4,000 తగ్గిన రకాలు ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా అసలు వీటికి అసలు ఏమాత్రం దగ్గర సంబంధం లేకుండా భిన్నంగా 273 కుబేరా మార్కెట్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది స్టడీగా నిదానంగా పెరుగుకుంటూ అలాగే కొనసాగుతుంది. కానీ అమాంతం 4,000 పెరిగి అమాంతం 4,000 తగ్గడం అనేది లేదు. ఇది 273 కుబేరా మార్కెట్ మటుకు బ్రహ్మాండంగా అయితే మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి 16,000, 17,000 నుంచి హైయెస్ట్ రేటు టాప్ రేటు 23,500. ఇది అమాంతం 26,000, 27,000 పోయింది లేదు, అమాంతం 18,000, 19,000 వచ్చింది లేదు. ఎంతో కొంత 200, 300 కొద్దిగా డెవలప్మెంటే కానీ దీంట్లో తగ్గుదల అనేది లేదు. ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్లో క్లాసిక్ గురించి కానీ 273 కానీ కుబేరా కానీ లావు రకాలు ఆది, జెమిని, ఎర్ర బంగారం ఇలాంటి రకాలు కనుక మనం పర్సనల్గా కనుక చూసుకుంటే మార్కెట్ బాగుందనేసి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం చాలా రకాలు అమాంతం పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. కానీ ఈ రకాల మటుకు అలాగే స్టడీగా అయితే ఇబ్బంది లేకుండా రైతులు బాధపడే పని లేకుండా పంట వేసుకున్న వాళ్ళకి మంచి రేట్ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా పెరగాలని కోరుకుందాం. భవిష్యత్తులో రేట్లు పెరిగితేనే రైతులు మరలా మిరపతోట వేయడానికి ఆసక్తి చూపుతారు, లేకపోతే ఆసక్తి చూపరు. మరి మనం కనుక డీడీ కనుక చూసుకుంటే డీడీ కూడా 273 కుబేరా లాగా దగ్గరగా 23,500 హైయెస్ట్ రేటు. జనరల్ మార్కెట్ 23,000, 16,000, 17,000 కాసుకొని. మరి ఎల్లో మిర్చి కనుక చూసుకుంటే ఎల్లో మిర్చి టాప్ రేట్ 24,000 మార్కెట్ నడుస్తుంది. 25,000, 26,000, 27 ఆ రేట్లు లేవు. 24,000 టాప్ రేటు. ఏదైనా 18,000 నుంచి. ఏదేమైనా రైతు సోదరులు కొంతమంది మిరపకాయలు తీసుకొచ్చుకున్న వాళ్ళు యార్డుకు తీసుకొచ్చి కాయల నాణ్యత బాగుంటే బేరానికి పెట్టుకొని వాటి ఊపు చూసుకొని కొంతమంది రైతు సోదరులు అయితే ఏసీకి పెట్టడం జరుగుతుంది. కొంతమంది అయితే అమ్ముకోవడం జరుగుతుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు ఎవరు కూడా విమర్శించకూడదు, ఖండించకూడదు. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు కూడా కొంతమంది మిర్చి యార్డుకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి బేరం ఊపు అసలు మన కాయలు ఏ రేటు పడతాయి, మిగతా కాయలు ఏ రకంగా ఉన్నాయి చూద్దామన్న ఉద్దేశంతో కూడా బేరానికి తీసుకొచ్చి పెట్టి క్యాన్సిల్ చేసుకొని కొంతమంది ఏసీలో అంటే పూర్తిగా ఏసీలో పెడదామని ఇంటికాడ పూర్తిగా డిసైడ్ అయిన వాళ్ళే ఏసీ బేరానికి పెట్టి చూసుకొని ఏసీకి తీసుకెళ్తున్నారు. కొంతమంది ఏంటంటే యాడ్లో పెట్టాల్సిన పని ఉందిలే, వాళ్ళు పెడుతున్నారు కదా మనకు అర్థమైద్దిలే అనేసి కొంతమంది డైరెక్ట్గా ఏసీకి అయితే తీసుకుపోవడం జరుగుతుంది.
మరి మనం 1081 రేటు కనుక చూసుకుంటే 1081 రేటు 20,000. 1081 మార్కెట్ రేట్ అయితే 20,000 ఉంది. మరి లావు రకాలు నాట్లు 334 రకాలు కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి 15,000, 16,000 నుంచి 22,000. మరి జెమిని, ధన, ఆది, ఎర్ర బంగారం, సూపర్ 10 ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే టాప్ రేటు 23,000 రూపాయలు అయితే టాప్ రేట్ మార్కెట్ అయితే నడుస్తుంది. ఇది వచ్చేసరికి 15,000, 16,000 లీస్ట్ రేటు. హైయెస్ట్ రేటు 23,000. అంటే మధ్యలో 20,000 ఉన్నాయి, 21,000 ఉన్నాయి, 22,000 ఉన్నాయి, 19,000 ఉన్నాయి. అంటే కాయల నాణ్యతను బట్టి రేటు. ఈ ధన కానీ, ఆది కానీ, ఎర్ర బంగారం కానీ కాయ మంచి రంగు ఉండి, తొడెంకట్టు బాగుండి, కాయ ఆరుదల బాగుండి, గ్రేడింగ్ కనుక బాగుంటే 23,000 టాప్ రేట్ పట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది రైతు సోదరులు అయితే అన్న మీరు చెప్పిన రేట్లు కంటే మా కళ్ళల్లోనే ఒక 1,000 రూపాయలు పెంచి పెడుతున్నారు కదా అన్నాసి అయితే నాకు గత 2-3 రోజుల నుంచి అయితే రైతులు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వ్యాపారస్తులు పెట్టడానికి అవకాశం ఉంటుంది, కాదనకూడదు. ఎందుకంటే అట్టెందుకు రైతులు అన్న మా కాడ ఎక్కువ పడుతుందన్న అన్నప్పుడు మనం రైతుల్ని అడుగుతున్నప్పుడు మీ కాడ రేటు పెంచడానికి కారణం ఏమిటి, గుంటూరు మిర్చి మార్కెట్లో 23,000 పడుతున్నప్పుడు మీ కాడ 24,000, 24,500 ఆ తేడా ఎందుకు పడుతుంది అన్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే ఆడ రేటు యార్డ్లో కంటే కూడా అక్కడ రేటు పెంచుపట్టడానికి కారణం ఏంటంటే మనం మిర్చి బస్తాలు కాటా వేస్తాం. కాటా వేసినప్పుడు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో తారం కింద తరువు కింద బస్తాకి కేజీ తీసేస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఊర్లలో కేజీ కాదు, కొన్ని ఊర్లలో కేజీన్నర తీసేస్తున్నారు, కొన్ని ఊర్లలో 2 కేజీలు తీసేస్తున్నారు. అలాంటప్పుడు తారం 2 కేజీలు పోతుంది కదా అనుకున్నప్పుడు వ్యాపారస్తుడు ఏంటంటే కళ్ళల్లోనే రైతు దగ్గరనే యార్డు కంటే కూడా ఒక 500, ఒక 1,000 రూపాయలు పెంచు పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే కాయల నాణ్యతను బట్టి కూడా అతనుకున్న ఆర్డర్ని బట్టి, లారీ సరుకును బట్టి, పరిస్థితిని బట్టి రేటు పెడితే పెంచు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే అప్పు వ్యాపారం కూడా ఉంటారు. పురుగు మందు కొట్లు అప్పులు పెట్టిన వాళ్ళు కూడా యార్డు కంటే కూడా అప్పు వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో రైతు కాడ కళ్ళంలోనే యార్డు మీద ఒక 500, ఒక 1000 పరిస్థితిని బట్టి అయితే రేటు పెంచి పెట్టడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే గుంటూరు మిర్చి మార్కెట్ అయితే ఏ విధంగా ఉంది. నేను మొన్న అంటే బుధవారం నంద్యాల వైపు వెళ్ళాను. కొన్ని ఊళ్ళు తిరిగాను. కొంతమంది రైతులతో నేను ముచ్చటించడం జరిగింది. వాళ్ళు కొన్ని ఆసక్తికర విషయాలు అయితే చెప్పారు. ఆ విషయాలు మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే వీడియో బాగా కొద్దిగా లెంత్ వచ్చేసింది, 12-13 నిమిషాలు. కాబట్టి ఇది సబ్జెక్ట్ చెప్పుకుంటూ పోతే ఇంకా ఒక 10 నిమిషాలు వస్తుంది. కాబట్టి మనం ఆ ఆసక్తికర విషయాలు, నంద్యాలలో ఏం జరిగింది, రైతుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఏమిటి అనేసి అయితే మనం రేపటి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. ఇప్పుడు దాకా రైతు సోదరులారా మన వీడియో చూశారు కదా, మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పండి, కామెంట్ చేయండి. మీరు ఎప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.